శ్రీకాంత్, చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి హైకోర్టు ఆదేశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు, బాజిరెడ్డి గారు ఏమంటున్నారు? తరంగిణి, కొద్దిసేపటి క్రితం ఈ సమాచారం పార్టీ కార్యాలయానికి వచ్చింది. పార్టీకి సంబంధించిన న్యాయ నిపుణులు, పార్టీకి సంబంధించి లా అడ్వైజర్స్ కానీ లీగల్ సెల్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి సమాచారాన్ని అందజేయడం జరిగింది. ఏదైతే ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పుడు పార్టీ ఏ విధంగా స్పందించబోతుందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చెప్పండి, అంటే చంద్రబాబు అక్రమాస్తులపై దర్యాప్తు జరపాలంటూ సిబిఐని ఆదేశించింది కదా, దీనిపై మీ స్పందన ఏంటి? హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతుందో సిబిఐ ఎంక్వైరీ జరపమని చంద్రబాబు నాయుడు యొక్క ఆస్తులపై వారు జరిపిన అవినీతిపై ఇది పిటిషన్ వేయడం జరిగింది. మా నాయకురాలు విజయమ్మ గారు, దాన్ని మేము స్వాగతిస్తాను. రెండవది, విజయమ్మ గారు ఇచ్చినటువంటి పిటిషన్లో దాదాపుగా వారు చంద్రబాబు నాయుడు 2004లో ఆయనకున్న ఆస్తి 58 కోట్లు అన్నాడు ఆయన. 2009కి వచ్చే వరకల్లా 30 కోట్లు అంటాడు ఆయన. అంటే గతంలో ఆ 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న పదవీ కాలంలో దాదాపు 17,000 ఎకరాల భూమి ఇండస్ట్రీస్ కోసమో లేకపోతే సీజన్ల కోసమో దారదత్తం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది. అందులో భాగంగానే ఈ రోజు మరి వారు అదే కాకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీ నమ్మడం, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినటువంటి చాలా రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ని రూపాయి ధర ఉంటే దాని పావాలకు 10 పైసలకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తక్కువ ధరకు తనకు అనుకున్నటువంటి వ్యక్తులకు అమ్మేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు. దీనిలో జరిగిన అవినీతి ఏందో రేపు బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. సార్, బాబు హయాంలో ప్రజాధనాన్ని దారుణంగా లూటీ చేశారని చెప్పి 2424 పేజీలతో ఆధారాలతో కూడిన ఒక పిటిషన్ ని విజయమ్మ గారు హైకోర్టుకి ఇవ్వడం జరిగింది కదా, దీనిపై అంటే ఇంత ఇదిగా క్లియర్ కట్ గా హైకోర్టు కూడా ఆదేశించింది కదా, మీ స్పందన ఏంటంటే? క్లియర్ గా ఆధారాలు జనరల్లీ ఇప్పుడు హైకోర్టు వారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయన మీద ఆదేశించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు మీద కూడా కొంత ఆధారాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్టు మేము భావిస్తున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు ఆయన అవినీతి ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయాడంటే, దాదాపుగా తనకున్నటువంటి మొట్టమొదటి ఆస్తి అంతా 2 ఎకరాల భూమి వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ తల్లి గారికి కలిపి. ఈ రోజు ఆయన తెలిపిన ఆస్తి అఫీషియల్ గా దాదాపు 58 కోట్లు. కానీ ఈరోజు వీటిని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన వద్ద పెట్టుకుని బేనామీలుగా ఆయన సంస్థలలో దాదాపుగా సుజనా చౌదరి గారిని, తర్వాత నామా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మురళీమోహన్ గారు, తర్వాత సీఎం రమేష్ గాని వీళ్ళందరూ కూడా. అదొకటే కాకుండా ఈ రోజు మనం చూస్తున్నాము మరి ఆయనకున్నటువంటి హెరిటేజ్ ఆస్తులు కూడా 200 కోట్ల ఆస్తులు అయితే ఈ విధంగా 1000 కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది. అలాంటి వ్యక్తి ఈ రోజు చనిపోయిన మహానేత రాజశేఖర్ గారి మీద, వారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వారి యొక్క పిటిషన్లో ఇంప్లీడ్ అయిపోయి మరి ఈ రోజు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపిన ఆదేశించిన దాని మీద ప్రతి ఒక్క రోజు కథనాలు సృష్టించి ఆయన తోకపత్రికలు అవుతున్నాయి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఛానల్స్ కానీ, దీనిలో దుష్ప్రచారాన్ని విపరీతంగా మరి జనం మీద వదిలిపెట్టి తానేదో పునీతుండని, తానేదో సత్య హరిశ్చంద్రుడని ఈ విధంగా చెబుతున్న సందర్భంలో ఈరోజు విజయమ్మ గారి పిటిషన్ మీద ఏదైతే ఎంక్వైరీకి ఆదేశించడం జరిగిందో హైకోర్టు వారు, దాన్ని బట్టి తెలుస్తా ఉంది ఈయనంత పచ్చి అబద్దాల కోరు, పచ్చి అవినీతి పరుడు. రేపు తేటతెల్లం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఆయన 9 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి ఏ విధంగా రికార్డులతో ఉన్నాయో వాటన్నింటినీ కూడా సిబిఐ వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం వెనకంజ వేసినా, ప్రభుత్వం ఏమాత్రం చంద్రబాబు నాయుడుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా మేము ఊరుకునే సమస్య లేదు. దాన్ని రోజు ఏ విధంగా బయటపెట్టాలి, ఏ విధంగా ఈ రోజు సిబిఐ వాళ్లకు తెలియని విషయాలు వాళ్ళకు తెలిసినట్టుగా సృష్టించి ఏ విధంగా అయితే ఈనాడులో, జ్యోతిలో కథనాలు వేస్తున్నారో అలా కాకుండా మాకున్నటువంటి ఛానల్ ద్వారా గాని, మాకున్న పత్రిక ద్వారా గాని నిజాలు బయటపెట్టే సమయం మాకు ఆసన్నమైంది. కాబట్టి దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. విజయమ్మ గారు ఏదో పిటిషన్ వేయడం జరిగిందో దీనిలో ఈ పిటిషన్ మీద స్పందించి హైకోర్టు వారు 3 నెలల్లో ఈ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పిండ్రు. దీనికి మేము స్వాగతిస్తున్నాం. సంతోషంగా ఉంది మాకు. ఈ రోజు ఇప్పటికైనా చంద్రబాబు యొక్క అసలు రూపు బహిర్గతమైనటువంటి సందర్భం
దగ్గరకు వచ్చిందని మేము భావిస్తాం. ఇప్పటిదాకా కూడా చంద్రబాబు చాలా పారదర్శకంగా ఉన్నాను, నా జీవితం అంతా కూడా నేను కేవలం 3 గదుల ఇంట్లో మాత్రమే నివసిస్తున్నానని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ అవినీతిపై పోరాటం చేస్తా అంటున్నారు. అలాగే విద్యార్థులతో అన్నా హజారేకు మద్దతుగా నేను కూడా ప్రజల్లో ఉంటాను, ప్రజా సమస్యలపై పోరాడతాను. ఈ రోజుకి నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న 3 గదులు ఇంట్లో ఉంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజా బంగ్లాలు ఉన్నాయి, విలాసవంతమైన ఇదిలా ఇవన్నీ మాట్లాడుతున్నా. ఇప్పుడు దీనిపై ఎట్లా స్పందిస్తారు? అంటే ఇప్పుడు ఈ పిటిషన్ ఇదైన తర్వాత దీనిపై ఎట్లా ఉంటుంది సార్? రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అండి, భూమికి ఆకాశానికి ఉన్న తేడా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబము మొదటి నుంచి కూడా ధనవంతమైన కుటుంబము. రాజశేఖర రెడ్డి గారు తాను చదువుకున్న రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిన ఘనత ఆయనకున్నది. కానీ ఈయనకున్న ఘనత ఏంటి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈయన తల్లి గారికి ఉన్నటువంటి 1 ఎకరం 20 గుంటలు, తండ్రి గారికి ఉన్న 20 గుంటలు, మొత్తం కలిసి 2 ఎకరాల భూమి. అలాంటి ఆసామి ఈ రోజు 200 కోట్ల రూపాయల హెరిటేజ్ ఫుడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. అదేవిధంగా ఈ రోజు వారికి ఉన్న ఆస్తులు ఎక్కడివి? తానేదో అన్నా హజారే ఉద్యమం చేస్తున్న భారతదేశంలో అంటే ఈ రాష్ట్రం నేనే అన్నా హజారే అంటాడు. అదేవిధంగా రైతులకు అన్యాయం జరిగిపోతుందని మేము మాట్లాడితే ఆయన ఏదో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే నేను కార్పొరేట్ రంగానికి సీఈఓగా ఎట్లనో నేను ముఖ్యమంత్రిగా సీఈఓ అని చెప్పిండు ఆయన. ఈ రోజు అపోజిషన్ లో ఉండి కూడా రైతాంగానికి అన్యాయం జరుగుతుంది మేము మాట్లాడుతూ ఉంటే రైతుల వద్దకు వెళ్లి ప్యాంటు పుషి చేసుకుని పట్కా చుట్టుకొని ఒక కార్పొరేట్ రైతుగా ఏదైతే మోసం చేసే మాటలు మాట్లాడుతున్నాడో ఆయన జీవితం అంతా మోసమే. కాబట్టి ఆయన మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ రోజు నేనైతే నిజంగా చెప్తా ఉన్నా ప్రజలకు, రేపటి నుంచి ఆయన అవినీతి ఏంది ఆయన మొత్తం టోటల్ గా బహిర్గతమే అవకాశం హైకోర్టు ఇచ్చినందుకు వారికి స్వాగతిస్తున్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గానీ పార్టీ నేతల్లో గానీ ఒక ఉత్సాహాన్ని ఇచ్చిందంటే ఇప్పటి వరకు ఎప్పటి నుంచో పోరాడుతున్నప్పటికీ కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని ఇప్పుడు హైకోర్టు తీసుకుంది. కాబట్టి ఇదంతా చాలా కీలకం అని చెప్తున్నారు. అలాగే వైఎస్ జగన్ పై విషయం చిమ్ముతున్న ఎల్లో మీడియా అంతా కూడా ఇప్పుడేం సమాధానం చెప్తుందని ఇక్కడ ఉన్న నేతలు ప్రశ్నిస్తున్నారు. తరంగిణి. ఓకే చంద్రకాంత్, చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆదేశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సీఎల్పీ కార్యాలయం వద్ద మా కరెస్పాండెంట్ సునీల్ ఉన్నారు. సునీల్, ఎప్పటికప్పుడు తన ఆస్తులు వ్యాపారాలు అన్ని పారదర్శకంగా ఉన్నాయని బుకాయించే చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉండొచ్చు? తరంగిణి,